గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే మీ ఇంట్లో చెప్పకుండా ఎలా మీరు ఆడిషన్కి వచ్చి సెలెక్ట్ అయ్యి ఎప్పుడు చెప్పారు ఇంతకు? అది నేను ఫస్ట్ ఏం చెప్పలేదండి. నేను అప్పుడు చదువుతున్నాను, బిజినెస్ స్కూల్ ఎంబీఏ చేస్తూనే నేను ట్రయల్స్ చేసేసాను. ఎందుకంటే ముందు చెప్పేస్తే ఎందుకు నీకు మా డాడీ చెప్పాను చాలా సీరియస్ ఈజ్ వెరీ. సో అని ఈవెన్ క్రికెట్ ఆడడానికి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా చిన్నప్పుడు. నాకు క్రికెట్ రాదు, ఆన్ కెమెరా చెప్తున్నాను. నెక్స్ట్ ఒక క్రికెట్ మూవీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నేర్చుకుంటారా? డెఫినెట్గా నేర్చుకుంటాను. ఓకే. సో అట్లా చెప్తే గ్యారంటీ వద్దంటారని నాకు తెలుసు. సో అందుకని ఫస్ట్ రంగాయుధం శ్రీకాంత్ గారి సినిమాలో ఆఫర్ వచ్చేసింది కదా, చేసేసిన తర్వాత రిలీజ్ ముందు ఇలా చేశాను సినిమా ఒకటి చూడండి అంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసారనమాట. ఓకే ఓకే, అప్పుడు చూసి పర్లేదు, ఓకే ఇంకా చేసిన తర్వాత ఇంకేమంటారు, అయిపోయి నువ్వు నేర్చుకోసం యాక్టింగ్ చండాలంగా ఉందని కొంచెం కొన్ని రోజులు తిడతా ఉంటారు. సో అది ఇంక నేను బ్రషప్ చేస్తూ సో ఇప్పటికి డాడీ ఒకటి, నువ్వు ఉన్నావు అంటే ద బెస్ట్ ఇవ్వాలి, లేదంటే వచ్చేస్తే బెటర్, నువ్వు ఎప్పుడైనా ట్రై చేయి, నేర్చుకోవడానికి ట్రై చేయి, కొత్త తెలుసుకుంటా ట్రై చేయి అని చెప్పి ఆయన గైడ్ చేస్తుంటారు. సో ఫస్ట్ మీరు ఆ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అయ్యో జీరో. జీరో చాలా వచ్చింది, అది చాలా. ఏంటి జీరో చాలా చేశారన్నారు? అంటే ఇనీషియల్ డేస్లో ఇట్ విల్ బి రేర్ అండి. అంటే మనకు ఆపర్చునిటీ రావడమే గొప్ప అనుకుంటాం మనం స్టార్టింగ్లో. బికాస్ ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే నేను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. అంటే ఐ విల్ బీ ఆన్ సెట్స్ 6 కంటే 6, 5:30 అంటే 5:30 ఐ విల్ బీ దేర్. సో నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే మనీ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెయింట్ ఫర్ మీ. నాకు ఈ ఒక్క మాట కూడా వాళ్ళు సెన్స్ గగన్ ఇలా చేసాడు అనేది రాకూడదు. ఐ విల్ గివ్ మై బెస్ట్, ఇది చేశాడు అది చేశాడు, నువ్వు ఏ ఎక్స్ట్రా టైం కావాలా, ఐ విల్ బి కంప్లీట్లీ 100% వాళ్ళకి ఐ విల్ బీ అంటే సపోర్టివ్, ఏ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. దట్ ఈస్ వాట్ ఐ విల్ ఆల్వేస్ మేక్ ష్యూర్. కానీ ఏంటంటే సో సైడ్ ఒక ఫ్యామిలీ ప్రైడ్ని కూడా మీరు భుజాన తీసుకొని దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారేమో అనుకుంటా. ఐ థింక్ ఈవెన్ ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ అలాగే తీసుకొని అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అనిపిస్తుంది. అంటే నాకు అంత తొందరగా అప్రోచ్ అవ్వరు. అంటే మంచి క్యారెక్టర్ ఉంటేనే ఎందుకో నాకు వచ్చినాయి కూడా డీసెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు బట్ పుష్పకి వేరేగా జరిగింది. పుష్పకి జస్ట్ తారక్ గారు కొంచెం అప్పుడు హెల్త్ బాగోకపోతే జస్ట్ సపోర్టివ్గా రమ్మన్నారు. అలా వెళ్తే అక్కడ ఐ వాజ్ దేర్ 4-5 days. సుకుమార్ గారితో మనకి ర్యాప్ ఉంటుంది కదా, అంటే మనం నేర్చుకోవచ్చు కదా ఎలా చేస్తున్నారు అక్కడ. సుకుమార్ గారితో ఇంత ముందు మూవీ చేశారు కదా? చేశాను, ఆయనకి బాగా గుర్తు. ఎప్పుడు మధ్యలో కలిసిన గగన్ ఎలా ఉన్నావు అంటారు, ఏంటి సన్నబడ్డావు అంటారు, లావైతే లావయ్య అంటారు. సో ఈజ్ సో కీన్, ఈజ్ సో లవింగ్, అమేజింగ్ పర్సన్ అండి. సుకుమార్ గారితో మీరు కొంచెం ఒక్కసారి ర్యాప్ ఏర్పడిందంటే హీ విల్ నెవర్ ఫర్గెట్. ఓకే, అంత ప్రేమ ఉంటుంది. కాకపోతే ఏమి ఇవ్వాలి అని చెప్పాను కదా, షార్ట్ చేయగానే వచ్చి భుజమే గుద్ది నీ ఇంకమ్మా ఎప్పుడు చూసినా నుంచుంటావు నాకేం తెలుసు అని ఆ స్టైల్ ఆఫ్ ఇది. అంటే ఆయనకి ఏమి ఇవ్వాలనేది అప్పటి వరకు ఓపెన్ అప్ అవ్వలేదు. ఒక ట్రై చేద్దామని చెప్పి ఇచ్చారు, దేర్ ఐ కుడ్ మేక్ ఇట్. నైస్ బ్రో. ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ షూటింగ్స్ టైంలలో కాకుండా సో బయటికి వెళ్ళినప్పుడు సో మూవీ జర్నీలోనే వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ థింగ్, ఒకటి ఎగ్జైటింగ్ అనిపించిన థింగ్స్ ఏదన్నా ఉన్నాయా? వియర్డెస్ట్ థింగ్ అంటే ఎగ్జైటింగ్ థింగ్ అయితే ఇదండి. నేను ధర్మపురి చేసిన తర్వాత నేను చాలా జనరల్గా వెళ్ళిపోతుంటాను, ఎందుకంటే ఆన్ స్క్రీన్ కొంచెం తక్కువే కాబట్టి ఇంకా అంత ఎక్కడో మీరు అనుకుంటున్నారు అంటే పేరు ఇంకా రిజిస్టర్ అవ్వలేదేమో, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సో అరే ఇతను యాక్టర్ కదా ఆ రిజిస్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంది. డెఫినెట్లీ ఆఫ్టర్ పుష్ప ఇంకెక్కువ ఉందిలేండి అనిపిస్తుంది. సో నేను దోశ తినడానికి వెళ్ళాను, ఒక టిఫిన్ సెంటర్, నార్మల్ టిఫిన్ సెంటర్, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు అతను దోసేసి, అతను బయటే ఉంటుంది బట్టి అలాగా దోసేసి అని వచ్చి, అన్నా మీరేంటన్నా ఇక్కడ, అన్న ఇటు ఇచ్చారు ఏంటన్నా అన్నాను. నేను తెలుసా నీకన్నా, ఇంతే ఇదే టోన్లో, అన్నా నేను నీ సినిమా 5 సార్లు చూశాను అన్నాడు. జోక్ లేకు, నా సినిమా ఆడిందే 1 వారం రోజులు అని అన్నా. లేదన్నా నాకు సినిమా బట్టి క్లోజ్ చేయగానే ఫస్ట్ నీ సినిమా జరుపుతుంది, నాకు రాత్రి నిద్రపట్టేది కదన్నా అన్నాడు. ఏం నిజమా అని అన్నా. లేదన్నా నేను 5 days స్వర్ణ ప్యాలెస్లో సినిమా చూశాను, ఎవ్రీడే నైట్ మీ సినిమా చూశాను అన్నాడు. అప్పటికి నేను కొంచెం ఇంకా నమ్ముదాం అన్నట్టు ఉంది. వెంటనే ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేశాడు తను. అలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం ధర్మపురి సాంగ్స్, ధర్మపురి ట్రైలర్ ఇవే ఉన్నాయి టైమ్ లైన్లో. ఓకే,
ఓ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అని అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే అప్పుడు. ఎందుకంటే నా సినిమాని 5 సార్లు కంటిన్యూస్గా ఎవ్రీడే చూసాడంటే నాకు ట్రూ ఫ్యాన్ అనిపించింది. నాకు ద బెస్ట్ మూమెంట్ అది. అంటే కొన్ని లక్షలు ఇచ్చినా కానీ ఆనందం రాదు కదా అసలు. అస్సలు సెపర్ ఫస్ట్ డే షూటు, ఆ ఫ్యాన్ రియాక్షన్ ఎప్పటికీ మర్చిపోరేమో. ఎప్పటికీ మర్చిపోను నిజంగా సీరియస్లీ. ఓకే. అంటే నేను అసలు అంటే నేను రిలీజ్ చేసినప్పుడు కూడా బాగా ఆడాలని కోరిక ఉంది, కానీ ఎవరన్నా చూస్తారా అని కూడా మైండ్లో ఉంది. కానీ అతను ఈ రియాక్షన్ ఇచ్చేసరికి నాకు సో హ్యాపీ అండి. అంటే ఇన్ని రోజులు మనం కష్టపడిన దానికి ఇది చాలా నైస్. అంటే తొందరలో పేరు మార్చుకున్నారు కాబట్టి గగన్ ఇంకా బాగా బాబులకే బాబు అని వెలిగిపోతుంది. ఏమో అవన్నీ నేను నాకు ఎప్పుడు గగన్ బాబు ఎవరిని పిలిచిన సరే నాకు సుకుమార్ గారు గగన్ బాబు అంటుంటారు ఆయన. చాలా హ్యాపీ. అది కూడా చాలా హ్యాపీ మూమెంట్. బాబుల కల్చర్ మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఉంది ఎన్నో భయం యాక్చువల్లీ ఒక సైడ్ నుంచి, అమ్మో మనకి కొంచెం అంత అది కాదు, బట్ సుకుమార్ గారు ప్రేమతో పెట్టారు కాబట్టి ఐ కాంట్ సే నో. కానీ మీరు ఇలా బాబుగా ఉన్నా కానీ మీరు ఎప్పటికీ మా గగనే. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ నైస్. ఒక్కసారి సెట్లో అల్లు అర్జున్ గారు మామూలుగా ఎప్పుడో మేకప్తో కనిపిస్తాను కొంచెం వైట్ అనేసి. ఒకరోజు నాకు షార్ట్ లేదని చెప్పారు, బట్ డ్రెస్ అదంతా వేసుకుని లోపలికి వెళ్ళాను అనమాట. మేకప్ లేదు కదా. అల్లు అర్జున్ గారు చూసి, హే నువ్వా, ఏంటి ఎంత బాగున్నావు డార్లింగ్, క్యూట్ డార్లింగ్, భలే క్యూట్ అండి, నువ్వు హీరోగా చెయ్యి అబ్బా, నువ్వు హీరోగా చెయ్యి అని అన్నారు. నేను షాక్ తెలుసు అసలు. ఓకే. అంటే ఒక హీరో గారు వచ్చి మనల్ని ఒక ఆర్టిస్ట్ని నువ్వు హీరోగా చెయ్యి ఏంటి అంటే, సరే అన్న బ్యాక్గ్రౌండ్ లేదు సార్ అంతా, ఏం అవసరం లేదు, నువ్వు చెయ్యి అంతే అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్ లేదు అని అనడము అంటే యూజువల్గా, సో దట్స్ యువర్ సింప్లిసిటీ. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో లేదు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి యాక్చువల్లీ రైట్ స్టోరీ ఉంటే ఇట్ ఇస్ గుడ్. ఏమన్నా జరుగుతున్నాయా? 60-70 వరకు ఉన్నారు, అందులో అన్ని రకాల స్టోరీస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. అదే మీలాంటి వాళ్ళందరి ప్రోత్సాహంతో వింటున్నాను స్టోరీస్, నిజంగా సీరియస్లీ వింటున్నాను. డెఫినెట్లీ సూన్ ఏదో ఒకటి చేస్తాను. అంటే విలన్గా కూడా కొన్ని చేస్తున్నాను కదా, యాజ్ అ క్యారెక్టర్ చేస్తున్నాను. సో టైం పర్మిట్స్ చూసుకుని చేయాలని ఉంది. అంటే బికాజ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేద్దామని, అంటే ఇలా కమర్షియల్ ఫిల్మ్స్ కాకుండా అసలు ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ ఏదో ఇలాంటివి చేయాలి. అంటే మెయిన్ హీరోస్ చేయలేనివి ఉంటాయి కదా, ప్రాపర్ హీరోస్ వాళ్ళు చేయలేనివి కొన్ని స్క్రిప్ట్స్, మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి. అలాంటివి ఏమైనా వస్తే చేద్దాము లో బడ్జెట్లో అని అనుకుంటున్నాను. ది ఆఫ్టర్ పుష్ప, సో మీరు అందుకున్న ఫస్ట్ ఛాన్స్ ఏ మూవీకి సంబంధించి ఏదైనా ఉందా ఏంటి? ఫస్ట్ ఛాన్స్ ఆఫ్టర్ పుష్ప అంటే పుష్ప తర్వాత సో కంప్లీట్లీ ఇట్స్ చేంజ్డ్ అని చెప్పేసి మీరే అంటున్నారు. అవునవును. సో ఏదైనా పెద్ద మూవీ దగ్గర నుంచి కానీ అట్లా ఆఫర్ రావడం కానీ అలా ఏమైనా ఉందా అని? అంటే మూవీస్ స్టార్ట్ అవుతున్నాను ఇంకా. నన్ను అంటే ప్రశాంత్ నీల్ గారు కూడా పిలిచారు. సో ఆయన రెడీగా ఉండండి. లేదు, ఆయన దగ్గర చేయడం అనేది బ్లెస్సింగ్ అండి అసలు. బికాజ్ ఆయన దగ్గర యూ డోంట్ బిలీవ్ చాలా మంది కొత్త యాక్టర్స్ వచ్చారు. మీరు కేజీఎఫ్ తీసుకోండి, సలార్ తీసుకోండి, ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే అన్న మేము వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చి వచ్చాం, పెద్ద క్యూ ఉంది, ఆ క్యూలో ఎక్కడో ఉన్నా నేను, లక్కీగా అయింది. నన్ను మంత్స్ తర్వాత పిలిచి ఒక క్యారెక్టర్ చేయించారు, 1 డే చేయించారు, పంపించారు వెంటనే. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద క్యాన్వాస్లో ఒక అంటే న్యూ బడ్డింగ్ యాక్టర్ ఎవరో నార్మల్ తెలియని వాళ్ళు వెళ్ళి ఆడిషన్ చేసి తన పేరు నెంబర్ ఇచ్చేస్తే కాల్ వచ్చింది అంటే అంటే చాలా ఫార్చునేట్ అండి. అంటే సార్ లాంటి వాళ్ళు ఉండడం, ప్రశాంత్ నీల్ గారు లాంటి వాళ్ళు ఉండడం సో ఫార్చునేట్ ఫర్ ద ఇండస్ట్రీ. అంటే అది చూపించుకుని ఈ కెన్ డూ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అవుట్ సైడ్ బయటకు వచ్చిన తర్వాత. సో అంటే అది అందరికి ఆ స్కోప్ ఉండదు. ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే ఆ 2 hours 3 hours స్టోరీ వ్యాస్ట్గా చెప్తారు. అంటే బికాజ్ ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ అలా ఉంటుంది. మనకి ఒకటి జరుగుతున్నప్పుడే రకరకాల బ్యాక్ ఇన్సిడెంట్స్, ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. సో దెర్ ఆర్ మెనీ యాక్టర్స్ రిక్వైర్డ్. సో దానిలో మనల్ని వాడతారు. సో యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే, మీరు బొగ్గు పోయండి, బంగారం పోయండి, ఏది పూసినా రెడీ. అది పాయింట్ కాదు. నేను స్క్రీన్ మీద మనకి పెట్టినప్పుడు నేను ఎంత బాగా యాక్ట్ చేశాను అనేది చూసుకుంటారు యాక్టర్ అనేది. సో అలాంటి ఒక ఆప్షన్లో ఉన్నాను. ఇంకా ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ద ఛాన్స్ ఆర్ నాట్.
ఏ మూవీకి అంటే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి గారు మూవీనా? ఎన్టీఆర్ గారు. ఎందుకంటే సలార్ 2 దానికి సంబంధించి కూడా సో ప్యారల్ గా నడిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక టాక్స్ వింటున్నా. అది ప్రొడక్షన్ వైజ్ ఐడియా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, బట్ ఇల్ గారి ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. అయితే రెండోసారి ఎన్టీఆర్ గారితో నటించబోయే అవకాశం అదే రాబోతుంది నేను అన్నమాట. అక్కడే దేవుడు కోరుకుంటున్నాను. Yeah. మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, మంచి లెంత్ క్యారెక్టర్. అంటే ఆయనతో నేను అప్పుడు 2-3 డేసే హార్డ్లీ వర్క్ చేశాను ఆయనతో. ఒక 2 రోజులు అయితే సార్ లేరు, నాకు డేట్స్ కుదరకు నేను కొన్ని రోజులు వెళ్ళలేదు. సో ఈసారి ఫుల్ ఫ్లెజ్డ్గా చేసే అవకాశం దొరికితే మాత్రం ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అనుకుంటున్నా. ఓకే.